నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి పేరు అందరికీ సుపరిచితమే. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా భారతదేశ రాజకీయ వ్యవస్థకు కానీ రాజకీయాల పట్ల కానీ నిత్యం వీడియోలు చేస్తూ ఒక పరిపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా సమాజంలో పేరు పొందారు. నిన్నటి రోజున గత 2 రోజుల్లో మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు అసలు ఏం మాట్లాడారు, అసలు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నాగేశ్వరరావు గారికి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆయన గురువు గారు కాబట్టి గురువు గారి గురించి ఒక గురువు అంటే ఏంటనేది మనం తెలుసుకోవాలి. గురువు అనే వ్యక్తి ఏంటంటే ప్రపంచానికి వెలుగునిచ్చేటటువంటి వాడు గురువు. అంటే తల్లిదండ్రుల తర్వాత ఆ దేవుడికి కూడా లేదు స్థానం, గురువుకే స్థానం ఉంటుంది. మన యొక్క సనాతన ధర్మం ప్రకారం మంచిర్యాల దగ్గర మనలో పుట్టి ఉన్నత విద్యాభ్యాసం చదువుకొని ఒక ప్రొఫెసర్గా, ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక కమ్యూనిస్టులో మార్కిస్ట్ సిద్ధాంతాలతో బతికేటటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు కాదు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మన లాయర్లు, పెద్ద పెద్దోళ్ళందరూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎంత కమ్ముడు పోయి ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటున్నారు. నాకైతే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద నేను ఒక పాట రాసుకున్నా. ఏది గురు బ్రహ్మ నాగేశ్వర అని ఒక పాట రాశా. ఈరోజు ఆ పేజీ చింపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత నీచానికి ఒడిగట్టడం అంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు. అందుకే మనకు పెద్దోళ్ళు ఒక మాట చెప్పారు, నువ్వు గురువుగా ఉండి మంచి మాటలు మాట్లాడాలా, లఫంగి లుచ్చా మాటలు మాట్లాడకూడదు. అయితే ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ సిద్ధం సభల తర్వాత వైసీపీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిందని, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన తర్వాత ఏదైతే భూపత్రాలు ఉన్నాయో ఆ భూపత్రాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేస్తే తప్పేంటి అనే మాట ప్రస్తావించారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఏం చెప్తారు మీరు? నేననేది ఏంటంటే వయసు మీద పడింది కదా, ప్రొఫెసర్ గారికి మతి భ్రమించిపోయింది. వయసు మీద పడింది గారి ప్రొఫెసర్ గారికి మతి భ్రమించి ఇంక ఈ స్పీచ్లు ఆపేసి మానేసి ఇంట్లో ఉంటే మంచిదని నా యొక్క అభిలాషణ. ఆయన మహాభారతం చెప్తాడు, బొగ్గన్ రాజేంద్రనాథ్ చెప్పినట్టు 2 పిట్ట కథలు కూడా చెప్తుంటాడు. అందువల్ల ఈ పిట్ట కథలు చెప్పుకోవాలా, లేదంటే తెలంగాణలో ఈ తుపాకి రాముడు మాటల్లాగా ఒక తుపాకి రాముడిలాగా మిగిలిపోతున్నాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఎందుకు చెప్తున్నానంటే గురువుగారు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అంటారు నాన్న. గురువుని విష్ణుమూర్తి కన్నా, శివుడి కన్నా, బ్రహ్మ కన్నా గొప్పోడుగా పూజించేటటువంటి ఈ దేశంలో ఇతను భారతదేశాన్ని పరిపాలన చేసేటటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేటటువంటి వ్యక్తి ఇంత నీచానికి దిగజారి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రొఫెసర్గా మాట్లాడాలి. ఏదైనా ఒక సర్టిఫికేట్ అనేది ఇప్పుడు మనం అనుకుందాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ తెలంగాణ రాష్ట్రంలో. ప్రొఫెసర్ గారికి ఉన్నటువంటి సర్టిఫికేట్లు అన్నిటి మీద, వాళ్ళ పిల్లల సర్టిఫికేట్ల మీద, వాళ్ళ డెత్, బర్త్ అన్ని సర్టిఫికేట్ల మీద రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటాడా? పెట్టుకోమను. ముఖ్యమంత్రి కేవలం ప్రజలకి కస్టోడియన్, సేవకుడు మాత్రమే. దేనికి పెట్టుకోవాలి? ఇదేమో రాజరిక వ్యవస్థ కాదు, నియంతృత్వ వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బుల్ని ఏ శాఖలకు ఎట్టాడాలా భద్రంగా ఉండి చట్టాలు చేసి ఆ చట్టాలని బ్యూరోక్రాట్లకు ఇస్తే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాన్న ఒక బర్త్ సర్టిఫికేట్ ఇచ్చారు, జనన మరణ రిజిస్ట్రేషన్ ఉంటుంది, మనకి కేంద్ర ప్రభుత్వంతో లింక్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మనకి ఇచ్చినప్పుడు దాని మీద ఎవరు సంతకం ఉండాలా? నేషనల్ ఎంబ్లమ్ ఉండాలా, తర్వాత రాష్ట్ర లోగో ఉండి ఆథరైజ్ చేసినట్టు చెప్పిన ఆఫీసర్ గ్రీన్ పెన్ సిగ్నేచర్ పెట్టి మనకు సర్టిఫికేట్ వస్తుంది. ఇదే కదా జనన మరణ రిజిస్ట్రేషన్లో ఉండేది. మరణ ధృవీకరణ పత్రం కానీ జనం కానీ దాంట్లో ఏంది, చచ్చిపోయినోడు ఫోటో పెడతారు, లేదంటే పుట్టిన పిల్లోడు ఫోటో పెడతారు. ఇప్పుడు ఆధార్ లింక్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఓటర్ కార్డుల మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోగో ఉంటుందా? ప్రధానమంత్రి ఫోటో లేకపోతే ముఖ్యమంత్రి ఫోటో కూడా వేయొచ్చా? CEO ఫోటో ఉందా? దాని మీద కూడా పెట్టుకోండి. ఇంకెందుకు? అసలు సరిహద్దు రాళ్ళ మీద సర్వే ఆఫ్ ఇండియా లోగో ఉండాలి, రాష్ట్ర సింబల్ ఉండాలి, దాని సర్వే చేసిన ఉండాలి. ముఖ్యమంత్రులు బొమ్మలు ఎట్ట పెడతావు?
కొన్ని విషయాల్లో పెట్టకూడదు నాన్న. పాస పుస్తకాలు ఉన్నాయి. ప్రాపర్టీ ఎవరిది? ఆ ప్రాపర్టీ వచ్చేసి వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళకు వస్తుంది కాబట్టి ఆ వచ్చేది వాళ్ళ సింబల్ ఉంటాయి. ఏది? వాళ్ళ ఫోటో ఉంటుంది, ల్యాండ్ ఎవరైతే టైటిల్ ఉంటారో వాళ్ళ ఫోటో ఉంటుంది, కింద దానికి సంబంధించిన అఫీషియల్ ఆఫీసర్ సంతకం ఉంటుంది. ఆ టైటిల్ని డిక్లేర్ చేసింది ఎవరు? ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐఈ, ఈఆర్ఓ, ఇన్ని సంతకాలు ఉంటాయి. ఈఆర్ఓ సంతకం పెట్టిన తర్వాత మీకేం ఆర్ఐ సంతకం పెట్టాలి, స్టేట్మెంట్ ఉండాలి, ఈఆర్ఓ స్టేట్మెంట్, ఆర్ఐ స్టేట్మెంట్ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ స్టేట్మెంట్, తర్వాత ఎంఆర్ఓ స్టేట్మెంట్, ఈ అన్నీ కూడుకొని ఎంఆర్ఓ ఈ 5 సంతకాలు తర్వాత గ్రామ విచారణ ఉంటుంది. గ్రామంలో విచారణ చేసి ఒక 5 మంది సంతకాలు పెట్టించుకుంటాడు ఈఆర్ఓ. గ్రామస్తులను పిలిచి ఈ భూమి ఈందేనా అని చెప్పి గ్రామస్తుల స్టేట్మెంట్, అంటే ఆ పొలానికి చుట్టుపక్కల నలుగురు ఉంటారు చూసావా, ల్యాండ్కి చుట్టుపక్కల ఈ భూమి ఈందేనా అని చెప్పి వాళ్ళ నలుగురు యొక్క సంతకాలు కూడా పెట్టించుకొని తర్వాత సర్వేయర్ ఏం చేస్తాడంటే దానికి హద్దులు చూపిస్తాడు సర్వే గారు. హద్దులు చూపించి ఆయన మ్యాప్ ఇస్తాడు. ఇట్లా 5 మంది వ్యక్తులు, సర్వేయర్, అర్థమైనా, ఈఆర్ఓ, ఆర్ఐఈ, డిప్యూటీ తహసీల్దారు అండ్ ఎంఆర్ఓ, ఈ 5 మంది పెట్టి పాస్ పుస్తకం ఇస్తారు. దాని మీద ఎందుకు? ఏదన్నా తప్పు జరిగితే వాళ్ళు తప్పుడు సంతకాలు పెడితే వాళ్ళు కోర్టుకు లాగొచ్చు. 35 ఏళ్ళు అంటే రిటైర్మెంట్ దాకా వాళ్ళు ఎక్కడుంటారు? సర్వీస్లో ఉంటారు, ప్రభుత్వ అధికారులుగా ఉంటారు, రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు. ఈ 5 ఏళ్ళకు వచ్చి దిగిపోయే ఈ ముండా కొడుకు ఎందుకు పెట్టుకోవాలా ఫోటోలు? ఇప్పుడు 10th క్లాస్ మార్కుల లిస్టు జీవితాంతం ఉంటుంది నాన్న. అంటే 10th క్లాస్ మార్కుల లిస్టు మీద కూడా సీఎం ఫోటో పెడతారా? సిగ్గుండబల్లా నాగేశ్వరరావు గారు మాట్లాడటానికి. 10th క్లాస్ మార్కుల లిస్టు, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, పాస పుస్తకాలు, వీటి పేరు మీద వాడు ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, పాస్పోర్ట్ మీద ఉంది. పాస్పోర్ట్ మీద ప్రధానమంత్రి బొమ్మ ఉందా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టుకోలేదు ప్రధానమంత్రి బొమ్మ పాస్పోర్ట్ మీద? సంక్షేమ పథకాల మీద వేసుకోండి, అభ్యంతరమే లేదు. సంక్షేమ పథకాల మీద నేను ఈ సంక్షేమం చేసిన ఓకే. పాస పుస్తకాల మీద ముఖ్యమంత్రి పోటీ ఎట్ట పెడతాడు? ప్రజలందరూ ఓట్లేశారు కదా. ప్రజలందరూ ఓట్లేసిన పాపానికి నీ దరిద్ర పోటు. ఇప్పుడు ప్రజలు ఎంత పర్సెంటేజ్ ఓట్లేశారు నీకు? 51%. మిగతా 49% నీకు ఓట్లేయలేదు కదా. అటువంటప్పుడు నీకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి కదా. ఆ 49%కి నువ్వు ఎట్ట పంపిస్తావు? ఇష్టం లేని వ్యక్తి పోటీ ఎలా పెడతావు? ఇదే చెప్తుంది చట్టం. భారత రాజ్యాంగం చదువుకున్నటువంటి నాగేశ్వర్ గారు ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లకి ఇలా ట్రైనింగ్ ఇచ్చి పంపించి భారతదేశాన్ని ఏం చేయాలనుకుంటుండో. అయితే ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు ఏ తప్పు చేయకుండానే ఇలాంటి అంటే ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లకు ట్రైనింగ్ ఇస్తారని చెప్పారు. మరి ఇలాంటి వ్యక్తి గతంలో కానీ ఏ తప్పు చేయలేదంటే ఏం చెప్తారు మీరు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక పెద్ద బాంబు చెప్తుండా. నువ్వు మగాడివైతే, గురువుగారు క్షమించండి, నువ్వు మగాడివైతే కమ్యూనిస్టులను ముంచిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. 10 టీవీలో కమ్యూనిస్టు బిడ్డలందరూ పెట్టుబడి పెడితే దాన్ని మైహోం రాజేశ్వరరావుకి ఎట్టబోయిందిరా? కమ్యూనిస్టు ఛానల్లో ఎట్టబోయింది? నువ్వు మగాడివైతే బయటకు వచ్చి చెప్పు. ఎంతమందిని ముంచావు? రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, తర్వాత ట్రేడ్ యూనియన్ సభ్యులు, వీళ్ళందరూ 5,000, 10,000, 15,000, 20,000 తోచిన కాడికి పెట్టుబడి పెడితే సిపిఎం పార్టీ, ఎస్పెషల్గా మెయిన్ సిపిఎం పార్టీలో మార్కిస్ట్లో ఉన్నాడు. ఆ మార్కిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు పేద ప్రజలందరూ, బడుగు బలహీన వర్గాలందరూ, కమ్యూనిస్ట్ బిడ్డలు పెట్టి ఒక ఛానల్ ఈనాధ్వర్యంలోనే పుట్టారు. నువ్వు ఎంత కమ్మినురా మైహోమ రాజేశ్వరరావుకి? ఆ ఎలమదొరలకి కమ్యూనిస్టులు అమ్మేసిన వాళ్ళని నేను అడుగుతుండా. రా ట్యాంక్ బండకాడ కూర్చుందాం, తాడో పేడో తేల్చుకుందాం. నువ్వా మాట్లాడేది? ఇవాళ కమ్యూనిస్టులు ముంచినటువంటి దుర్మార్గుడు కదా నువ్వు. 10 టీవీని ఎంత కమ్మిను మైహోం రాజేశ్వరరావు కని నేను అడుగుతుండా. ఎట్టబోయింది కమ్యూనిస్టు ఛానల్? పేద బిడ్డలు రూపాయి కూడబెట్టుకొని అందరికి వాటాలు ఉంటే ఆ వాటాలని ఎంత కమ్మేశారు మీ గ్యాంగ్ అంతా కలిసి ఆ రోజు ఈశ్వర్ గారు కూడా 10 టీవీలో ఉండిండు. ఈయన నడిపిస్తుంది ప్రోగ్రామ్ డిజైనర్గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. నువ్వు నీతిమంతుడు అని నేను అడుగుతుండా. రా ట్యాంక్ బండ మీదకి చర్చికి. కమ్యూనిస్టులు ఎందుకు ముంచమన్నాడు తమ్మినేని వీరభద్రంకు తెలుసు. నువ్వు చేసిన భాగవతం ఎవడికి తెలీదు. కమ్యూనిస్టుల ముంచలా పీపుల్స్ టీవీ కాస్త 10 టీవీ ఎట్టబోయింది మైహోం రాజేశ్వరరావు చేతులెక్కి. నువ్వు దుర్మార్గుడు కదా. నీ దుర్మార్గాన్ని కానీ ఆపకపోతే పద్ధతిగా ఉండదు. నువ్వు తెలంగాణ ఉద్యమానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడినావు ఆ రోజుల్లో మేము తెలంగాణకు అనుకూలంగా ఉంటే, సిపిఐ వాళ్ళు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాళ్ళు తెలంగాణకు అనుకూలంగా ఉంటే, ఈయన తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడిన తెలంగాణ ద్రోహి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు.
తెలంగాణ సమాజం కూడా చేదరించుకుంటుంది. అందువల్ల 10 టీవీని కమ్యూనిస్టుల ఛానల్ని క్యాపిటలిస్ట్ ఛానల్గా మార్చిన దానికి నువ్వు ప్రథమ ముద్దాయి కదా. అందువల్ల ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి వయసు మీద పడి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు కాబట్టి వయసు పెద్దదైన ఇంతకాడికి నేను ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అనే గజ దొంగకి ఎట్లా సపోర్ట్ చేస్తావు? రా నాంపల్లి కోర్టుకి. 11 సిబిఐ కేసులు, 8 ఈడీ కేసుల్లో ప్రథమ ముద్దాయి A1 ముద్దాయిగా ఉంటే ఈరోజు ఆ కేసుల గురించి నువ్వెందుకు మాట్లాడవు? న్యాయ వ్యవస్థ గురించి నువ్వెందుకు మాట్లాడవు? నేను అంటుండేది అది. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, టోటల్గా 20 కేసులు నిన్న సుప్రీంకోర్టుకి సిబిఐ అఫిడవిట్ ఇచ్చింది. ఏమని అఫిడవిట్ ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి కోసం ఈ కేసులు 7 మంది జడ్జీలు మారిపోయారు. మళ్ళీ కొత్త జడ్జి రావడం, మళ్ళీ మొదటి నుంచి రావడం, డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం, కేసులను నీరు గారుస్తూ ఉంటే వీటి మీద ఎందుకు మాట్లాడవు? 43,500 కోట్లు 11 సంవత్సరాల క్రితం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేశారని సిబిఐ టొంకుపెట్లు 13,000 పేజీలు జడ్జిమెంట్ రాబోయే లోపు జడ్జిని మార్చేయటం. నిన్న కూడా జడ్జిని మార్చేసి ఇనుకొండ పంపించారు. అంటే ఇటువంటి దుర్మార్గాల మీద మాట్లాడు. నిన్న ఏం చెప్పింది సిబిఐ? సుప్రీంకోర్టులో అఫిడవిట్ పెట్టేసింది. జగన్మోహన్ రెడ్డి కేసు ఈ జన్మకు తేలదో, జగన్మోహన్ రెడ్డి కోసం ఒక ప్రత్యేక కోర్టు పెట్టబడదు. ఇటువంటి ఆర్థిక తీవ్రవాది గురించి నువ్వు ఎలా మాట్లాడతావు? మాట్లాడు దీని గురించి. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది నాన్న సిబిఐ. ఏమని అఫిడవిట్ వేసింది తెలుసా నీకో? జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేక కోర్టు పెట్టమంటుంది. సిగ్గుందా నాగేశ్వరరావు నీకో? మగాడు ఈ అంశం మీద మాట్లాడు. దోపిడీ చేసిండా లేడా దీని మీద మాట్లాడు. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు ఇవ్వకు, గౌరవాన్ని నిలబెట్టుకో. గురువు అని వదిలేస్తుండా. ఇప్పుడు దాకా నీతిగా బతికిను. అవినీతి సొమ్ములో నీ భాగం ఎంత, నీ వాటా ఎంత? సాక్షి పుత్రికే అవినీతి విషపుత్రిక అది. దాని గురించి మాట్లాడు. సాక్షి టీవీ పుట్టిందే అవినీతిలో. నువ్వు కూడా అవినీతి పరుడువే కదా. నువ్వు ఎలా అవినీతి పరుడు? 10 టీవీ కమ్యూనిస్టులు ముంచిన గనుడువు కదా. కమ్యూనిస్టుల ఆ 10 టీవీని మైహోన్ రాజేశ్వరరావుకి ఎంతగా తాకట్టు పెట్టేసి నువ్వు కమ్యూనిస్టుల ఆత్మగౌరవాన్ని ఎంతగా తాకట్టు పెట్టిండో తమ్మినేని వీరభద్రం చెప్పగలడు. తమ్మినేని వీరభద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఆ 10 టీవీని ముంచడం అంటే కమ్యూనిస్టులు ముంచడం కదా. రిక్షా కార్మికులు ఎంత సంపాదిస్తారు, ఆటో కార్మికులు ఎంత సంపాదిస్తారు, మూటలు మోసి అమాలీ కార్మికులు ఎంత సంపాదిస్తారు? మిమ్మల్ని నమ్మి, మీ పెద్ద తలకాయల్ని, మీ ప్రొఫెసర్లని, మీ తెలివిని నమ్మి వాళ్ళందరూ పెట్టుబడులు పెడితే వాళ్ళ ముంచిన గనుడు కదా నువ్వు నాగేశ్వరరావు గారు. పిచ్చి పిచ్చి మాట్లాడబాకు. ధర్మం వైపు మాట్లాడు. ధర్మో రక్షిత అన్నారు. సత్యమేవ జైతే అన్నారు. లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు. ఇది మన ధర్మం. సత్యం వైపు నిలబడినప్పుడు సమాధి కట్టుకో, జీవ సమాధి అని చెప్తుండా. సత్యం నువ్వు మాట్లాడినప్పుడు జీవ సమాధి కట్టుకొని పునీతుడు అని చెప్తుండా. పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడబాకు.